రంగారెడ్డి జిల్లాలో నెట్రాజైపాన్ టాబ్లెట్ల అక్రమ విక్రయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ మందులను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి మొత్తం 1840 నైట్రాజైపాన్ 10 mg టాబ్లెట్లు 3 సెల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టాబ్లెట్కు 20కి కొనుగోలు చేసి 50కి విక్రయిస్తున్నట్లు దర్యాప్తుల్లో తేలింది. ప్రధాన సరఫరాదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత వీరు ఈచ్ ట్యాబ్లెట్ని వీళ్ళు 50 రూపీస్కి ఈచ్ ట్యాబ్లెట్ అమ్ముతూ ఉన్నారు. స్ట్రిప్ వచ్చేసి దానిపైన మనకు 58 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో వాళ్ళు దాన్ని 500 రూపీస్కి ఈచ్. ద కమిషనర్ టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ జోన్ అండ్ మా కామాటిపుర SHO అండ్ వాళ్ళ టీం కలిసి ఈ నైట్రోజెపమ్ ట్యాబ్లెట్స్ ఎవరైతే ఇల్లీగల్గా వీటిని సప్లై చేస్తుందో వాళ్ళని పట్టుకోవడం, వీళ్ళకి కొన్ని సోర్స్లతో తీసుకురావడం, అదేవిధంగా ఇవి ఏంది అని అంటే ఇవి కొన్ని డాక్టర్స్ కొందరు పేషెంట్స్కి ప్రిస్క్రైబ్డ్ పేషెంట్స్కే ఇస్తారు. వీటిని మనం వాడితే అన్న ఇలాంటి ఇంజెక్షన్స్ కానివ్వండి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు అని అంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మేము గోప్యంగా ఉంచి ఇది సప్లయర్ ఎవరు అనేది ఆ చైన్ని మేము బ్రేక్ చేస్తాం. సో ఈ ఇంజెక్షన్స్ చాలా యువకులు వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులు తీసుకోవడంతో శరీరంపై మరి ఆరోగ్యంపై చాలా ప్రభావం ఉంటుంది. సో మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఎవరన్నా ఇంజెక్షన్స్ కానివ్వండి ట్యాబ్లెట్స్ వాడే